వైసీపీ మద్దతుతో రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేయడం పట్ల ప్రభుత్వం దిగొచ్చినట్లు కనిపిస్తుంది. అయితే వైసీపీ పోరాటం కంటే కూడా రైతులు గత 15 రోజులుగా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. వాళ్ళు గంటల కొద్దీ ఒక ప్యాకెట్ యూరియా కోసం లైన్లో నిలబడడంతో తిరగబడ్డారు. ఎందుకంటే ఒక రైతుకు సుమారుగా 5 నుంచి 10 ప్యాకెట్లు అవసరం ఉంటాయి. కానీ వీళ్ళు అర ప్యాకెట్ ఇవ్వడం, ప్యాకెట్ ఇవ్వడం, అది కూడా రోజుల తరబడి లైన్లో నిలబడాలంటే చాలా కష్టమే రైతులకి. ఇప్పటివరకు ప్రభుత్వం దీనిపైన దాటవేసే ప్రయత్నం చేసింది. చంద్రబాబు నాయుడు సైతం యూరియా కొరత ఏం లేదని చెప్పేసి చెప్పినప్పటికి కూడా ఈ రాష్ట్రంలో ఇంకొచ్చిన యూరియాని బ్లాక్ మార్కెట్ లో పెద్ద ఎత్తున బయటకు అమ్ముకోవడం, వాటినే మళ్ళీ రైతులకు ఎక్కువ రేట్లకు అమ్మడం చేయడం వలన ఈ వైసీపీ రైతులు కలిపి చేసిన పోరాటంలో ఇప్పుడైతే ప్రభుత్వం దిగొచ్చి కేంద్రానికి లేఖ రాశాము, కేంద్ర మంత్రులతో మాట్లాడాము, ఎరువులు యూరియా వస్తుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైసీపీని కూడా ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసింది. చాలా మంది నాయకుల్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనే వాళ్ళ ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయడం. అయినప్పటికీ కూడా వైసీపీ అవేవి ఖాతరు చేయకుండా, అక్రమ కేసులు ఖాతరు పెట్టకుండా రైతులకు అండగా నిలబడి యూరియా పైన ధర్నాలు చేసి ఎరువులను బ్యాక్ మార్కెట్ లో అమ్ముకోవడం పైన పెద్ద ఎత్తున నిరసనలు చేసి ఈ రోజు రైతు కష్టాన్ని కళ్ళు మూసుకొని ఉన్న ప్రభుత్వానికి చూపించే ప్రయత్నం చేయడంలో మాత్రం వైసీపీ, అదే విధంగా రైతులు కూడా సక్సెస్ అయ్యారని చెప్పాలి.